వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు తెలిపిన మంత్రి పార్థసారథి ఎన్నికల హామీలను నిలుపుకుంటున్నామని వెల్లడి. లోక్సభలో ప్రమాణం చేసిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు, కొందరు సభ్యులు తెలుగులో ప్రమాణం. ఏపీ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ. నిరాడంబరంగా పదవి బాధ్యతలు చేపట్టడమే తనకి ఇష్టమని పేర్కొన్న మంత్రి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నిర్మాతల సమావేశం ఉల్లాసంగా సాగిందన్న అల్లు అరవింద్. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం వచ్చామని వెల్లడి. వివరాల్లోకి వెళితే, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3.5 గంటల పాటు కేబినెట్ భేటీ సాగింది. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేసిన 5 అంశాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. కాగా కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులకు రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకి తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న ఆయన, ఏప్రిల్ నుంచి వర్తించేలా 4,000 పెన్షన్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, పెండింగ్ బకాయిలు కలిపి జూలై 1న ఇంటి వద్దే 7,000 పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం చేయగా, రాష్ట్రంలో గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యుడిగా నారా లోకేష్ ఉన్నారు. 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కేవలం సివిల్ వర్కులు, పెయింటింగ్ వర్కులు, కొన్ని పనిముట్ల కొనుగోలు మీద దృష్టి పెట్టి విద్యా బోధనకు కావాల్సిన ముఖ్యమైన ఉపాధ్యాయుల్ని నియమించడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికీ తెలుసు. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయకోకుండా, వేకెన్సీ ఫిలప్ చేయకుండా, చివరిలో ఎన్నికల ముందు ఏదో ఉత్తుత్తి డిఎస్సి ప్రకటన ఇచ్చి విద్యారంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో, దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ దురదృష్టం ఏంటంటే, గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి. ఈ ప్రతి 6 నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. 18వ లోక్సభ తొలి సమావేశంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి నుంచి గెలుపొందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కువ మంది తెలుగులోనే ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ సభలోకి అడుగు పెడుతూనే సభ్యులకు అభివాదం చేశారు. 3వసారి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ లోక్సభలోకి అడుగు పెట్టగానే సభ్యులు కరతాళ ధ్వనులతో ఆయనకు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంపీలుగా గెలుపొందిన వారంతా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం కనిపించింది. లావు శ్రీకృష్ణదేవరాయలు అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని I, Dr. C.M. Ramesh, having been elected a member of the House of People, do swear in the name of God that I... దగ్గుబాటి పురంధేశ్వరి అనే నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని
కేశినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఏపీ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన లోకేష్ కుర్చీకి కట్టి ఉన్న టవళ్లను స్వయంగా తొలగించారు. ఎలాంటి ఆర్భాటాలు వద్దని ఆయన సిబ్బందికి సున్నితంగా స్పష్టం చేశారు. నిరాడంబరంగా పదవి బాధ్యతలు చేపట్టడమే తనకిష్టమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ ఎక్స్లో పంచుకుంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరణ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ తనకు కేటాయించిన శాఖల ద్వారా ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో మంత్రి పదవి హోదా కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజాసేవ చేసే బాధ్యత అని తాను భావిస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కోరుతున్నానని ట్వీట్ చేశారు. టాలీవుడ్ నిర్మాతల బృందం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసింది. అల్లు అరవింద్, దిల్ రాజు, ఏఎం రత్నం, అశ్వినీ దత్, ఎలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, ఎస్ రాధాకృష్ణ, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సురేష్ బాబు, సుప్రియ, బన్నీవాసు, ఎన్వి ప్రసాద్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికి కేబినెట్ సమావేశం ముగించుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ను సినీ నిర్మాతల భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనకు చంద్రబాబు రానున్నారు. దీంతో కుప్పం నగరమంతా పసుపుమయంగా మారింది. 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన సాగనుంది. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం పట్టణంలో రోడ్డు పొడవునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ చాలా కఠినంగా ఉంటుందని, ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయినందున ముఖ్యమైన మ్యాచ్లలో బలమైన పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా చాలా జాగ్రత్తగా ఆడాలని, ఈ మ్యాచ్లో ఓడినా భారత్కి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. సెమీస్కు చేరిన భారత్కు ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. సెమీఫైనల్ మ్యాచ్ ఉంది, డెఫినెట్గా టఫ్ మ్యాచ్ అవుద్ది. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం దే విల్ కమ్ బ్యాక్. అండ్ ఆస్ట్రేలియన్స్ ఎప్పుడు పెద్ద మ్యాచ్ల్లో డెఫినెట్గా దే విల్ డూ వెల్. సో ఇండియన్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. బట్ ఎనీహౌ ఇండియా ఇస్ ఎంటర్ సెమీఫైనల్స్. ఈ మ్యాచ్ పెద్ద రిజల్ట్ గురించి అంత ఎఫెక్ట్ ఉండదు, కానీ బట్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ మ్యాచ్. ఐ సే దట్ ఆస్ట్రేలియా 60 అండ్ ఇండియా 40. ట్రోఫీ కొట్టే ఛాన్స్ ఉంది. ఈ సెమీఫైనల్స్కి ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా. అన్ని మ్యాచ్లను ఎక్కువ ఉంటే వచ్చి ఒక మ్యాచ్ అన్నా ఓడిపోవాలి, లేకపోతే మన వాళ్ళు ఫైనల్స్లో 50 ఓవర్ మ్యాచ్ ఓడిపోయినట్టు. అలా కాకుండా అట్లీస్ట్ ఒక మ్యాచ్ అన్నా ఓడితే బాగుంటుంది. గత 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన గనులు, ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ఖనిజ సంపద వనరులను ప్రజా శ్రేయస్సు కోసం సద్వినియోగం చేస్తామన్నారు. ఈ మేరకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులో ఆయనకు కేటాయించిన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2022వ సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న ఓఎన్జీసీ పెట్రోలియం మైనింగ్ లీజ్ పునరుద్ధరణపై సంతకం చేశారు. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిబంధనలు 1959 ప్రకారం షరతులకు లోబడి 2040 సంవత్సరం వరకు ఈ లైసెన్స్ పునరుద్ధరణ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు
ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. చాలామంది న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం. ఖచ్చితంగా మైనింగ్ను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించి ప్రజల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, ఆర్డీఓ నరసింహులతో కలిసి స్వీకరించారు. From municipalities, municipal corporation or RWS. So పంచాయత్ నుంచి చేసే వాటర్ కంటామినేట్ అయిన దాని వల్ల ఈ డయేరియా అనేది రావడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో ఏంటి, మనకి ఈ మధ్యలో జాతరలు జరుగుతాయి ఈ సీజన్లో. సో ఈ జాతరలు జరిగేటప్పుడు కూడా అక్కడ ఏదైతే వాటర్ పెడతారో ఆ వాటర్ వల్ల కూడా కంటామినేషన్ జరిగి డెత్స్ కూడా జరిగాయి. సో టు ప్రివెంట్ దిస్ మనకి ఏం చేయాలి? సో మెనీ లైన్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఫస్ట్ ఏంటి అంటే మనకి అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు, 0 to 5 years పిల్లలు ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించి అంగన్వాడీస్ దగ్గర ఆల్రెడీ పీడీఐసిడిఎస్ దగ్గర దే ఆర్ హ్యావింగ్ ద డేటా. సో పీడీఐసిడిఎస్ ఏం చేయాలి అంటే మీ అంగన్వాడీ వర్కర్స్కి చెప్పి, టీచర్స్కి చెప్పి, లోకల్ ఏఎన్ఎం ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ లైన్ లిస్ట్ అనేది షేర్ చేసుకోవాలి. ఓకే, లైన్ లిస్ట్ షేర్ చేసుకున్న తర్వాత అంటే మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, బట్ దే హ్యావ్ టు షేర్ దట్ లైన్ లిస్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ని టచ్ చేస్తూ ఆశా గోవులను చంపడం మహా నేరమని, గోవులను చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు హెచ్చరించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కనకారావు గోవుల సంరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు దువ్వా వెంకటేశ్వరరావు పిఠాపురం పట్టణంలో జరుగుతున్న గో వధపై ప్రస్తావించారు. ఈ సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా అక్కడ పిఠాపురంలో అటెండ్ అయితే అవుతాను, హాజరవుతాను. మీకు ఒక షార్ట్లీ ఒక మ్యాక్సిమం అప్పర్ లిమిట్ ఒక 3 months పెట్టుకోవాలండి. ఒక 3 నెలల కాలంలో ఇవన్నీ కూడా జీవోలను అంతకు లోపల ఒక నెల రోజుల లోపల ఇవన్నీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ చూస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఈ రోజు ఓపెన్ ఫోరంలో నేను 1 month లో చేసేస్తానంటే అని చెప్పి ఏ ఫైనాన్షియల్ రిలేషన్స్ రిలేటెడ్ కాకుండా నేను చేశానంటే ఫెయిల్ అయినట్టు అవుతుంది. మీకు ఇన్ని రోజులు 2015 నుంచి వచ్చి శాండీ ఎలాగుందో అలాగే ఉంటుంది. నేను ఒక టైం లైన్ పెట్టుకొని ఆ టైం లైన్లో ఫండ్స్ రిలేషన్స్ చూసుకొని, టెండర్ల ప్రక్రియను చూసుకొని, ఏవైతే చేయగలమో చిన్న వాటికి చేయగలమో చేసుకుంటూ అక్కడ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా నేను 3 నెలల్లో అమలు చేస్తాను. శానిటేషన్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ, దాన్ని అప్గ్రేడేషన్ చేసుకుంటూ
గ్రామాలలో క్షీణించిన పారిశుద్ధ్య నిర్వహణపై చర్యలు తీసుకొని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు అన్నారు. మండల కేంద్రం పెదపూడి తహసీల్దార్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు, జిల్లా నాయకులు మడికి సత్యం, వెల్తే సత్యబాబు తదితరులు తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. పారిశుద్ధ్య లోపం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అతిసార, అలాగే విషజ్వరాలు, మరి రొంప, జలుబు, దగ్గు వంటి రోగాల బారిన పడుతూ ఉన్నారు. నిరంతరం కూడా హాస్పిటల్ ఖాళీ లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతూ ఉన్నారు. మరి జిల్లాలో ప్రబలుతున్నటువంటి అతిసార వ్యాధులు మరి ఇతర మండలాలకి వ్యాప్తి చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో మరి మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు అవగాహన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే చేయవలసిన అవసరం ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే ఈ 2 రోజులు కూడా వర్షాలు కురిసాయి. ఎక్కడ పడితే అక్కడ దళిత వాళ్ళలో నీరు మురుగు నీరుతో కలిసిపోయి నీరు స్టాక్ అయిపోయి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఒక్క చోట్ల అయితే డ్రైనేజీ వ్యవస్థ లేదు. కాబట్టి ఇటువంటి కారణాల చేత దోమలు, ఈగలు తయారయ్యి ఈ అతిసార ప్రబలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే జిల్లా యంత్రాంగము ఈ యొక్క సమస్య మీద దృష్టి సారించి మరి ఈ యొక్క మెడికల్ క్యాంపులు పెట్టి మరి ప్రజలకి అవగాహన కల్పించి అలాగే ఈ పారిశుధ్యాన్ని, అలాగే మంచి శుద్ధి జలాలని అందించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో దీన్ని మళ్ళీ జిల్లా స్థాయి వరకు కూడా తీసుకెళ్లి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి ఎన్నికలలో అఖండ విజయం అందుకున్న వెంటనే కూటమిగా అభివృద్ధి పనులలో దిగామని, కలిసికట్టుగానే పనిచేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మీ ద్వారా ప్రభావితమైన డ్వాక్రా గ్రూపు మహిళలలో అత్యధిక శాతం ఎన్డీఏ కూటమిని విశ్వసించి ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులను చూసే మీ అందరినీ ఒక పార్టీకి ఆపాదించారని ఆయన పేర్కొంటూ, నిజానికి రాజమండ్రి డ్వాక్రా గ్రూపులు తెలుగుదేశానికి కంచుకోట అనే విషయం వేరే చెప్పనవసరం లేదని అన్నారు. ఆ బాధ్యతని మీటింగ్ రూపేణా మీతో మాట్లాడి మా ఆలోచన అన్ని కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. రాజమహేంద్రవరం పరంగా కూడా ఎన్డీఏ కూటమిగా ఇచ్చిన ఎన్నికల హామీని కూడా నెరవేరుస్తాం. దాంట్లో భాగంగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అడుగులు ముందుకేస్తా ఉన్నాం. గతంలోని మావారు అనగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, పదే ఆ విషయాన్ని మీకు మళ్ళీ ప్రస్తావించాం. మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు, ఇది నా బలం. నేను చెప్పింది మరలా గుర్తు పెట్టుకొని, నా కుటుంబ సభ్యులు నా బలం అన్నదానికి మీరు ఏ విధమైన గౌరవం ఇవ్వాలన్న దాన్ని బట్టే నా గౌరవం కూడా ఉంటుందన్న విషయం మీరు గమనించండి. కాబట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. దాంట్లో భాగంగానే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అధ్వానంగా ఉన్న పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేశాం. చెయ్యాలి. ఇంకా నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతా ఉంటాను, ఎందుకంటే మా తల్లి మేయర్గా చేసినప్పుడు తిరుమలలో విశాఖ శారదాపీఠం ఆక్రమణలను జనసేన అధినేత కిరణ్ రాయల్ పరిశీలించారు. శారదాపీఠం వెనక నిర్మాణాలు 5 స్టార్ హోటల్కు పోటీగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలు మఠాలను అద్దెకు తీసుకుని లక్షలు సంపాదిస్తున్నారని, గదులకు వేలల్లో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమలను విచక్షణారహితంగా దోచుకున్నారని, తిరుమలలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. భక్తులందరూ టీటీడీ ఆస్తులను కాపాడాలని కోరారు. శారదాపీఠం ఆక్రమణలను కూల్చివేయాలని టీటీడీ ఈఓకి ఫిర్యాదు చేస్తామన్నారు. స్వరూపానంద స్వామి జగన్ మించిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా స్థలాలు కనిపిస్తే ఆయన పార్టీ కార్యాలయం కట్టవచ్చు 42 ఎకరాలు ఇచ్చాడంట. ఈయన వాళ్ళ గురువు గారు అవుతాడో, చిన్నాయన అవుతాడో, ఏదో అవుతాడు స్వరూపానంద స్వామి ఆయనకి. ఆయన పాటలోనే ఇంత విచ్చలటి తిరుమల 8 లక్షల మంది జనం వస్తుంటే 6 అంతస్తుల భవనం పర్మిషన్ నాకు పెట్టినాడు. అడిగితే అధికారులను ఒక్క పేపర్ లేదంట, కోర్టులో ఉందన్నారు. ఆల్రెడీ కోర్టులో స్టేట్మెంట్ మా దగ్గర ఉంది. కోర్టు డిస్ప్యూట్ ఇది మొత్తం ఫేక్ అని చెప్పి ఇచ్చింది. కోర్టులో కూడా అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి కోర్టులో కేసు వేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. కోర్టులో కేసు అయితే వేశాడు. కానీ ఎంత దారుణం అంటే తిరుమలలో మొత్తం మఠాల పరిస్థితిలో ఉందండి. ఒక మాఫియా అయిపోయింది. తిరుమలలో నిజంగానే స్వాములు వాళ్ళకి ఏదో ఆధ్యాత్మిక భావంతో టీటీడీ వాళ్ళు స్వాములకి మఠాలు ఇస్తారు.
వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, వాళ్ళు మెయింటైన్ చేయడంలా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మఠాల వాళ్ళు కొంతమంది దళారులు ఉన్నారు, వైసీపీ దళారులు, వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లక్షలు చూపించి మఠాలు తీసేసుకొని ఇక్కడ దందా ఎలాంటి ఒక రూమ్ 4,000, శనివారం 5,000, ఆదివారం అయితే 5,000, ఇంకా అవసరమైతే 7,000, 1+2, 1+3 అని రకరకాల రూమ్ రేట్లు పెట్టడము. పెళ్ళిళ్ళు 5 స్టార్ హోటల్లో చేసుకోవచ్చు హైదరాబాదులో అక్కడ చోట్ల, అంత విలువైన పెళ్ళిళ్ళు ఏం చేయరు ఇక్కడ. మామూలు సెంటిమెంట్గా శ్రీవారి భక్తులతో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి కూడా ఇక్కడ మినిమం 2-3 లక్షలు అయితే పెళ్లి చేయరు. మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక చంద్రగిరిలో నిర్వహించగా ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని హాజరయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశారని, ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గారు ఎంపీడీఓ గారు స్థానిక అధికారులందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ వచ్చిన సమస్యలు చూస్తే పెన్షన్లు, రేషన్ కార్డులు, వీటితో పాటు పట్టా పాస్బుక్, హౌసింగ్లో కొన్ని స్థలాలు ఆక్యుపై చేసిన దానిపైన, గంజాయి సమస్య పైన రావడం జరిగింది. అదేవిధంగా అధికారులు కొన్ని సమస్యలు చెప్పారు. బిల్డింగ్లు లేదని, కొన్ని ఫండ్స్ లేదని, కొన్ని చోట్ల ఓపెనింగ్స్ ఉందనేసి వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గ్రీవెన్స్ డే పెట్టిన దాని సందర్భంగా మా పెద్దాయన గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక అధికారులకు కూడా వారు కూడా నాకు సూచన చేశారు. సార్, మేము వాళ్ళు ఇచ్చే అర్జీలు పైన ఏ రోజు కాదు, ఏ వీక్ ఆ వీక్ మీకు మేము ఒక డేట్ వైజు ఏ సమస్య ఉంది అనేది కూడా రాసి పర్టికులర్స్ ఇస్తాం. దాని తొందరలో కూడా పరిష్కరించేది మేము పోతా ఉండేది. వాళ్ళకి కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 1 మంత్ లోపల ఈరోజు వచ్చిన సమస్యల్లో 1 మంత్ లోపల 70% కంప్లీట్ చేసే విధంగా మేము పోతాం. ఒకసారి 100% అవ్వచ్చు. చిన్న కానిది ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా చేస్తాం. ముఖ్యంగా అధికారులందరూ కూడా కోరా, గతంలో జరిగింది ఈసారి చంద్రగిరి. ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు తెలిపిన మంత్రి పార్థసారథి ఎన్నికల హామీలను నిలుపుకుంటున్నామని వెల్లడి. లోక్సభలో ప్రమాణం చేసిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు, కొందరు సభ్యులు తెలుగులో ప్రమాణం. ఏపీ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ. నిరాడంబరంగా పదవి బాధ్యతలు చేపట్టడమే తనకి ఇష్టమని పేర్కొన్న మంత్రి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నిర్మాతల సమావేశం ఉల్లాసంగా సాగిందన్న అల్లు అరవింద్. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం వచ్చామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.